'యాలో యాలో' పాట 7 నిమిషాల పాట. 3 నిమిషాలే వదిలాం. 7 నిమిషాలది? హ్మ్. ఓకే. 4 నిమిషాల్లో కథంతా ఉంటుంది. ఆ పాట వదిలితే మీరు ఈ పాటకి అన్ని వెబ్‌సైట్‌ల్లోనూ 'యానిమల్ స్టోరీ' అని చెప్పి రాసేద్దాం. ఓహ్! అలా మొత్తం దాంట్లో ఉంటదనమాట అదంతా. ఆ! అలాగే ఈ 'నాన్న' పాట 'కరుణ రసం' వీడియోగా కొంత వదిలాం. ఆడియోగా మొత్తం వదిలినా కూడా. ఓకే. ఈ మాకు ఏవైతే బయటకు వదిలారో ఇవి కాకుండా మీరు ఇంకేం రాశారు 3 పాటలు? మన 'అమ్మాయి' పాట గురించి మనం మాట్లాడుకుందాం. తర్వాత మీరు బాగా ఫేమస్ అయిన 'రష్మికని' 'పీక పట్టుకున్న' పాట అవును. ఉంది కదా! అవును. ఆ పాట మామూలుగా లవ్ సాంగ్. సీన్ ఏమున్నా కూడా. హిందీలో 'ఆధా తెరా హై ఆధా మేరా పూరా హువా' అంటే చందమామ గుండ్రంగా ఉంటది కదా! అందులో సగం నువ్వు, ఆ సగం నేను మనం కలిస్తే పూర్తవుతాం. అది హిందీలో మీనింగ్. నేను అదేం తీసుకోలే. నా దేహమంతా నీ స్నేహంతో నిండింది చూడే నేస్తమా, నా మౌనమంతా నీ ధ్యానంలో మునిగింది చూడే ప్రాణమా, నా చిన్ననాటి గుండె నీ పేరే వినిపిస్తూ ఉందే, నాకన్నా నిన్ను ముందే చదివేసి ఇటు చేరుకుందే, నే వేరే నువ్వేరే కాదు నేస్తమా, నీ తీరే పూదారే నాకు ప్రాణమా, నే వేరే నువ్వేరే కాదు నేస్తమా, నీ తీరే పూదారే నాకు ప్రాణమా. ఇది నేను రాస్తున్నాను. అంటే ఇక్కడ నేటివిటీకి ఇలా రాస్తే బాగుంటుందని నాకు అనిపించింది. ఓకే. అలా ఇందులో మంచి మంచి పదాలు. కసురున దాగిన కనికరమా, అలకల మాటున అనురాగమా, శిశిరాల జాడిలా ఎదురైన మరల రాధా మరుక్షణాన వాసంతమే. శిశిరాల జాడ. శిశిరాల జాడ. జాడ. హ్మ్. ఓకే. భార్యాభర్తల అనుబంధం గురించి, గొడవల గురించి అంటే కసురులుంటాయి, అలకలుంటాయి కదా! ఆ కసురు చాటులో ఒక కనికరం ఉంటది. ఆ అమ్మాయిని అలా సంబోధిస్తున్నాడు. కసురున దాగిన కనికరమా, అలకల మాటున అనురాగమా. ఇప్పుడైతే గొడవలైనయి, గట్టిగా అయినయి ఓకే. శిశిరాల జాడిలా ఎదురైన మరల రాధా మరుక్షణాన వాసంతం. శిశిరం అనేది ఆకురాలు కాలం రాలిపోయినట్టు, కొమ్మలు వాడిపోయినట్టు, అంతా మాడిపోయినట్టే కనిపిస్తది అంతా. బాగోదు చూడ్డానికి, ఆ వాతావరణం బాగోదు. కానీ శిశిర ఋతువుకి వెంటనే వచ్చేది వసంత వసంత ఋతువు. ఋతువు. అది మళ్ళీ చిగుళ్ళు మొలుస్తూ ఉంటాయి కదా! నే నావై నువ్వు తోవైతే నేనేస్తమా, నేను నావగా ఉంటే నువ్వు తోవగా ఉన్నప్పుడు మాత్రమే మనం తీరం చేరగలం. అలాగే నే రాత్రై నువ్వు పగలైతే నేనేస్తమా, ప్రతిరోజు ఇక పూర్తయ్యేనే ప్రాణమా. ఓకే. సో రోజు ఇక్కడ పూర్తవ్వాలంటే రాత్రి పగలు. ఇప్పుడు వాళ్ళు అనుకున్న సెన్స్ నేను వీలైన చోట తెచ్చాను. నువ్వు సగం నేను సగం పూర్తవుద్ది, చందమామ పూర్తవుద్దని వాళ్ళు అక్కడ అన్నారు కదా! అలాంటి భావం నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నేను రాత్రై నువ్వు పగలై ఉంటేనే ఆ రోజు పూర్తవుతుంది. ఇక్కడ రాత్రి పగలని ఎందుకు వాడాం? అతనిది డార్క్ క్యారెక్టర్. సో దాని చీకటి సింబాలిక్‌గా సామ్రాజ్యం అతనిది. దానికి ఉపమానంగా వాడు రాత్రయ్యాడు. ఈమె చక్కటి ఇల్లాలు, అందమైన అమ్మాయి. పిల్లల్ని, భర్తని ఏమాత్రం ఏ లోటు రాకుండా చూసుకునే అమ్మాయి. తినంతా వెలుగు. ఈ 2 కలిసినప్పుడే ఆ రోజు పూర్తవుద్ది అని చెప్పాలి అనే సెన్స్ తోటి ఆ మాటలు వాడారు అక్కడ. అది ఇంకో పాట. ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే, మెలకువలో
కలలా తోచే పరవశమేదో మొదలైందే ఏమో ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో చేస్తూ ఏమైపోతానో మరి ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే మెలకువలో కలలా తోచే పరవశమేదో మొదలైందే. ఇది ఒక హార్ట్ రొమాంటిక్ సాంగ్, సెన్షువస్ సాంగ్. ఓకే. ఇది కావాలని ఇంకా రివీల్ చేయలేదు. చేయలేదు. ఇది చాలా చాలా ముఖ్యమైన సన్నివేశంలో వస్తుంది ఓకే. వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరికి. ప్రేమికుల మధ్యలాగా. అలాగే ఆ భార్యాభర్తల మధ్య ఒక టైంలో ప్రేమ అనురాగం ఉండి ఆనందమయమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఒక టైంలో వైలెంట్గా గొడవలు అయిపోతూ ఉంటాయి, అరుపులు, దెబ్బలాట్లు, తగువులు ఇవి జరుగుతూ ఉంటాయి. ఇంకా అన్ని వెక్స్ అయిపోయి ఇద్దరు కూడా ఒక టైంలో సైలెంట్ అయిపోతారు, ఏదో పని చేసుకుంటూ ఉంటారు అంతే కదా. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఒకరితో ఒకరు గొడవ పెట్టుకోరు, ప్రేమ వలకపోసారు. అలాంటి టైంలో మనసులు మాట్లాడుకుంటా ఉంటాయి. చిరుగాలి వీచేలా ఈ మేడలో ఎక్కడా ఓ ఎక్కడా ఏ చోటైనా లేదే అనో పాట వస్తుంది. ఈ పాట ప్రత్యేకత ఏంటంటే శ్రేయ ఘోషల్ గారు పాడారు. మనకి ఎప్పటి నుంచో ఒక విమర్శ ఉంది కదా, మీ పాత్రికేయ లోకం నుంచి మా సంగీత లోకానికి వచ్చే విమర్శ. ఇదివరకు పాటలు సాహిత్యం వినిపించేవి, ఇప్పుడు వాయిద్యాల రణగొణ ధ్వనుల మధ్య నలిగిపోతుంది. అదే వినపడకుండా అదే సంగీతం వాయిద్యాలన్న పళ్ళ మధ్య పదాలన్న పూలు నలిగిపోతున్నాయని దానికి కూడా ఉపమానాలు వచ్చి ఇలాంటి విమర్శలు చాలా వస్తున్నాయి. అవన్నీ అటుంచితే ఇప్పుడు కనీసం పాత సినిమా పాటల్లో ఒక 2 లయ కోసం ఒక వాయిద్యం, శృతి కోసం ఒక వాయిద్యం అయినా ఉండేవి. ఈ పాట గొంతు తప్ప ఏ వాయిద్యం ఉండదు, అదో ప్రయోగం. ఓకే. సంగీత వాయిద్యం ఏమి ఉండదు, సంగీతం అంటే ఏముండదు, గొంతు ఒక్కటే ఉంటది, కానీ శ్రావ్యంగా ఉంటది. శ్రేయ ఘోషల్ కంటే దేశంలో శ్రావ్యమైన గొంతు ఏముంది. అందువల్ల ఆ పాట వింటూనే ఉండాలనిపిస్తుంది. అది కూడా ఒక అదృష్టం ఒక దురదృష్టం ఏంటంటే ఈ సినిమాలో ఏ పాట కట్ చేస్తే, స్విట్జర్లాండ్ లో సాంగ్ అని కానీ కట్ చేస్తే, ఇప్పుడు క్లబ్ లో ఐటమ్ సాంగ్ అని కానీ అలా ఏది ఉండదు, అన్ని కథకి మిళితమయ్యే ఉంటాయి అన్నమాట. అన్ని ఆ సందర్భంలో అక్కడే జరుగుతూ ఉంటాయి, అక్కడే వస్తూ ఉంటాయి, కథలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి కథలో పాట ఉంటది, పాటలో కథ ఉంటది. తన స్టైల్ అంతే కదా, తన స్టైల్ అంతే. అందువల్ల ప్రతి పాట సినిమాకు ముందు ఇచ్చేలేము. అలాంటి పాటలో ఇదొకటి. ఆ భార్యాభర్తల మధ్య చాలా ముఖ్యమైన సన్నివేశంలో వచ్చే పాట. మామూలుగా సారాంశం ఏంటంటే, మనం పెద్ద శ్రీమంతుల ఇళ్ళు చాలా విశాలంగా ఉంటాయి, కానీ సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటుంది. దాన్ని తీసుకుని ఈ అమ్మాయి చెప్తుంది, ఈ అమ్మాయి మామూలు కుటుంబం నుంచి వచ్చింది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. చిరుగాలి వీచేలా ఈ మేడలో ఎక్కడా ఓ చోటైనా లేదు. మొత్తం అంతా సీల్ అయిపోయి ఉంటది కదా, క్లోజ్డ్ కదా అంతా కూడా. చిరుగాలి బయట నుంచి ఎలా వస్తుంది, సెలయేరు పారేలా ఈ ఊరిలో ఎక్కడా ఓ వాలైనా లేదు, ఒక వాల్ ఉంటేనే సెలయేరు పారుతా ఉంటుంది. అందుకని మన మధ్య ఇవన్నీ మనం ఏం చేద్దాం అంటే, వద్దు ఇక్కడ వద్దు, ఎగిరి వెళ్ళి ఒక సీమలో వాళ్దాం. ఆ సీమ ఎలా ఉండాలంటే అది కాశ్మీర్ లాగా ఉండాలి అని చెప్పి ఒక మంచి భావకవిత్వం అన్నమాట ఈ పాట. అది ఉంటుంది ఇందులో. ఇది కూడా లిప్ లేదు కాబట్టి మీకు హాయిగా తేట తెలుగు పాట విన్నట్టే ఉంటుంది. పైగా ఏంటంటే మ్యూజిక్ కూడా వెనక ఉండదు కాబట్టి ఓన్లీ గొంతే వినిపిస్తుంది అన్నారు కదా. ఆ సాహితీ పిపాసుని, ఆ శ్రావ్య పిపాసుని తీర్చే పాట ఇది. ఓకే, 2 లైన్లు చెప్పండి. మీకు చెప్పిందే, మిగతా 2 లైన్లు చెప్పే కొద్దీ దాంట్లో కథ వస్తుంది, మీరు రాసేస్తారు కదా. ఓకే. మొత్తం ఈ పాట పేరే కాశ్మీర్. ఓహో, ఓకే. మొత్తం మీద ఈ యానిమల్ మీద
వచ్చినట్టు హైప్ ఏదైతే ఉందో ఉమ్. విపరీతంగా వచ్చేసింది కదా! ఆ హైప్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా మీకు సంబంధించి ఏం చేయబోతుంది? ఎంత సంచలనం సృష్టించబోతుందంటారు? ఇప్పుడు అంచనా అనేది ఎత్తులకు వేసాం అనుకోండి, ఇంత ఎత్తు అని అంచనా వేసాం అనుకోండి, అది ఖచ్చితంగా మన ఎత్తు తారల దాకా ఉంటే ఇది ఆకాశం దాకా ఉన్నా రీచ్ అవ్వదు. కానీ మనం అంచనా వేసే దిశ వేరు, యానిమల్ సినిమా మనకు కనిపించే దిశ వేరు. ఓకే. అందువల్ల ఎన్ని అంచనాలు వేసుకుని వెళ్ళినా యానిమల్ సినిమా చూసి గొప్ప గొప్ప బరువెక్కిన భావోద్వేగంతోనే బయటకు వస్తారు. ఎన్నైనా కానీ అంచనాల ఇది ఏదైతే ఈ హింసని ఎక్కువ గ్లోరిఫై చేస్తూ, వయలెన్స్‌ని ఎక్కువ గ్లోరిఫై చేస్తూ మనకు చూపించారో, ఇది అంతగా చూపించాల్సిన అవసరం ఉందా? అంత హింసాత్మకంగా సన్నివేశాన్ని చూపించాల్సిన అవసరం ఉందా? అని ఎక్కడైనా అనిపిస్తుందా మనకేమన్నా? ఆ ప్రశ్న ఇప్పుడు ఉంది కదా, ఇంత హింస చూపించాల్సిన అవసరం ఉందా అని. కథలో ఉన్న భావోద్వేగానికి ఇంత తక్కువ చూపించారేంటి హింస అనుకుంటా. ఓకే. అంటే 3 నిమిషాలని ఇంత చూపించారు. ఇక సినిమా మొత్తం 3 గంటల 20 నిమిషాల్లో అంటే ఎంత చూడాలి? ఎంత హింసను చూడాలి? ఇక్కడ పరమహింస చూడాలి. కానీ ఆ పరమహింస కూడా ఇంకా తక్కువే అనిపిస్తుంది. అంటే అంత భావోద్రేకాలు ఆ స్థాయిలో ఆ ఉంటాయా? స్థాయిలో. ఆ కథలో. అంటే నేను చెప్పి సినిమా మీద అంచనా పెంచుతున్నానా అన్న సందేహం నాకు లేదు. కారణం ఏంటంటే ఏదైతే చెప్పడం, మనం ఎత్తులకేస్తాం అంచనా, దిశలకెయ్యం. అది ఇంకో దిశ నుంచి వస్తది ఆ భావోద్వేగం. సో, మీలోని కవిని ఎంతవరకు ఈ పాటలు, ఈ సందర్భాలు మిమ్మల్ని సంతృప్తి పరిచాయనుకోవచ్చు? సంతృప్తి అనేది ఉంటే నేను ఈ సినిమా ఆఖరి సినిమా అవుతుందండి నాకు. సంతృప్తి అనేది ఉండదు. కవికి సంతృప్తి అనేది ఉండకూడదు. ఉండదు. కానీ సవాలయితే గట్టిగానే విసిరింది. మీకు అంటే బయటకొచ్చిన తర్వాత ఒక్కో పాట సామాన్యంగా అనిపించుండొచ్చు గానీ, 'యాలో యాలో' పాట అది పూర్తిగా పంజాబీ లక్షణాలు, పంజాబీ రుచులతో ఉన్న పాటది. దాన్ని తెలుగు పాటగా చేయడానికి, ఆ ట్యూన్‌ని తెలుగు ట్యూన్ అని నమ్మించడానికి లోపల పడిన అంతర్మథనం అంతా ఇంత కాదు. అది ఈరోజు ఇది తెలుగు పాట అని జనం రిసీవ్ చేసుకోగలుగుతున్నారంటే, ఆ సవాళ్ళను అధిగమించి వచ్చిన ఆ ప్రయాణం గుర్తొస్తుంది. ఓకే. ఆహ్, 'యాలో' పాట పాడిందెవరు? అనురాగ్ అనురాగ్ కులకర్ణి. రైట్. జానియా మ్యూజిక్ ఇచ్చింది? జానీ కదా! అనురాగ్ అర్జున్ కులకర్ణి వైలి కూడా అతనే అతనే. కదా! ఆ పంజాబీ 2 ఫ్లేవర్‌లు. అలా మనన్ భరద్వాజ్ ఒకటి. తర్వాత ప్రీతమ్ ఒకటి. విశాల్ శేఖర్ ఒకటి. బాలీవుడ్‌లో ఆ సంస్కృతి ఉంది. ఏ పాట ఎవరు చేస్తారో వాళ్ళ దగ్గరికెళ్ళి చేసుకోవడం. ఇక్కడ ఈ 'యాలో యాలో' పాట తర్వాత ఒక విచిత్రమైన విషయం చెప్తాను నేను మీకు. 'యాలో యాలో' పాట రికార్డింగ్ అప్పుడు అనురాగ్ కులకర్ణి నన్ను ప్రతి పదం అడిగి, ఇది ఇలా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చా? ఇలా చేయొచ్చా? ఎలా చేస్తే డబ్బింగ్ లక్షణం రాదు? అని చెప్పి ఇద్దరం ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు లేవు కానీ, ఫోనుల్లో ప్రతి లైను అతను పాడడం, నాకది MP4 పంపించడం, ఇది కరెక్టేనా అని అడగడం, అన్నీ అయ్యాక మళ్ళీ ఒక ఫ్లోలో అతను పాడడం. అలాగా ఒక పాట గురించి 4 రోజులు పాట రికార్డింగ్ గురించి. ఓకే. మామూలుగా 4 గంటలు అయిపోవచ్చు రికార్డింగ్ ఏమో. కానీ ఆ పాటని అలా కన్సీవ్ చేయాలి, ఇది మన పాట అనిపించాలి అని నేను రాయడం 2 రోజులైతే రికార్డింగ్‌కి 3, 4 రోజులు పట్టింది. దానికి మించి పట్టిందన్నమాట దానికి ఎక్కువ మించి సమయం. ఇద్దరికి అంటే తను కూడా దాన్ని అంతగా తీసుకున్నాడు. నిశితంగా తీసుకున్నాడు. నాకు రచయితగా ఒక సంతృప్తి, అంటే నేను రాసింది సంతృప్తి చెందినా చెందకపోయినా, అదుంటే మళ్ళీ పాటలు రాయలేను. కానీ రాసిన పాట ఇంకొక కళాకారుడు అలా తీసుకుని, అలా పదాన్ని నిశితంగా పరిశీలించి, రంధ్రాన్వేషణ చేసి, పాడిన తర్వాత మళ్ళీ రచయితతో సరిజూసుకుని, ఈ సంస్కృతి ఈ మధ్య కాలంలో రాలేదు. అందుకే ఆ పాట అంత చొచ్చుకుపోతుందన్నమాట హృదయాల్లో. అనురాగ్ కులకర్ణి అంతగా తీసుకున్నాడు దాన్ని. పాడటం కోసం అంత శ్రమించాడు. రాత్రుళ్ళు. అదే. ఆ పదాన్ని ఎలా పలకాలి అనే దగ్గర నుంచి దాని అర్థాలు తెలుసుకొని. నేను వేరే పని మీద గోవా వెళ్ళినప్పుడు
అతను మీరెప్పుడు ఖాళీ ఉంటారంటే, నా పని రాత్రవుద్ది. అయితే రాత్రి వరకు నేను గొంతు సిద్ధం చేసుకొని, రాత్రి మీకు ఫోను చేస్తా. ఇలా రాత్రుళ్ళు అంటే 11 వినిపించేవాడా? ఇలా పాడతానని మామూలుగా ఇప్పుడు సాంకేతికత పెరిగిపోయింది గాబట్టి, తన దగ్గరున్న ఎక్విప్‌మెంట్‌తో పాడి, ఆ పాడిన వేవ్‌ని MP4గా కన్వర్ట్ చేసి నాకు వాట్సాప్ పంపేవారు. అది మళ్ళీ నేను ఇయర్ ఫోన్స్‌తో విని మాట్లాడుకునేవాళ్ళం. ఒక పల్లవి, చరణం ఎట్లా లైన్ పంపేవాడా? లైన్. లైన్. ఆ! ఓకే. ఆ! అలా అలా అంత చేశారన్నమాట. యాక్చువల్‌గా అయితే అంత అవసరం లేదు. లేదు. కాపోతే ఈ పాట ఒకటి సంప్రదాయ సిద్ధమైన సంప్రదాయబద్ధంగా పంజాబీలో వాడుకున్న బాణీ అది. రకరకాల సాహిత్యాల్లో వచ్చినాయి. 'ల్యాంబోర్గిని' అని రకరకాల సాహిత్యాల్లో, రకరకాల టెంపోల్లో, రకరకాల శృతిలో ఇదే ట్యూన్ గత కొన్ని సంవత్సరాలుగా వస్తానే ఉంది. మళ్ళీ అవన్నిటిని మైమరిపించి దీన్నొక తెలుగు పాటగా చెయ్యాలి అంటే, ఆ మాత్రం శ్రమించాల్సొచ్చిందన్నమాట. ఓకే. సో, ఇది ఒక విచిత్రమైన విషయం చెప్తా అన్నాను గదా! ఇదివరకు తెలుగు సినిమాల్లో అన్ని పాటలకి సంగీత దర్శకుడు ఒకడే ఉంటాడు. సంగీత దర్శకుడు గాని, రీ అంతే. రికార్డింగ్. అంతే. ఇప్పుడు అప్పుడప్పుడు కొన్ని హ్మ్. సినిమాల్లో రీ రికార్డింగ్ వేరే చేస్తారు గానీ, పాటల వరకు మాత్రం అన్ని పాటలు ఒకే సంగీత దర్శకుడు చేస్తాడు. కానీ ఈ పాట అతను రాస్తే బావుంటదని, ఈ పాట ఇతను రాస్తే బావుంటదని ఒక ఇద్దరు, ముగ్గురు, నలుగురు లేకపోతే నేను 'హ్యాపీ' అన్న సినిమాకి వర్క్ చేసినప్పుడు 6 పాటలు 6గురు రాశారు. అదొక ఇదిగా పెట్టారు. బన్నీది. బన్నీ గారిది 'హ్యాపీ' అన్న. అలా రచయితలు ఎక్కువ మంది ఉండేవారు. సంగీత దర్శకుడు ఒక్కడే ఉండేవాడు. దీనికి నా అనుభవం సినిమాకి నలుగురు సంగీత దర్శకులున్నారు. నా రచయితగా నా ఒక్కడికే. అక్కడ రివర్స్ అన్నమాట ఇక్కడ. అదొక విచిత్రమైన అనుభూతి. అనుభూతి. సో, ఈ సినిమాకి మళ్ళీ బీజీఎం వచ్చేటప్పటికి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వచ్చేటప్పటికి మళ్ళీ హర్షవర్ధన్ తెలుగు అతనే గదా అతను? హర్షవర్ధన్ తెలుగు అతనే. రామేశ్వరం. అతని గురించి చాలా ఆసక్తికరమైన విషయం చెప్పాలి. మన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ గారని గొప్ప లయ విద్వాంసులు. టేప్స్ ఉంటాయి చూడండి, ఇలా కొడతారు. అవి గాని, మృదంగం గాని, గట్ సింగార్ గాని ఆల్ రౌండర్ అన్నమాట. ఓకే. ఆయన చాలా సీనియర్. ఒక 40 సంవత్సరాల సీనియర్ ఆయన మ్యూజిషియన్‌గా. వాళ్ళ అబ్బాయి హర్షవర్ధన్ రామేశ్వర్. కానీ నాన్నగారి పలుకుబడి కాకుండా తనకంటూ తనకు ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మంచి సంగీతం ఇస్తున్నాడు. ఈ కాలం కుర్రకారుకి కావాల్సిన సౌండ్ ఎలా ఇవ్వాలో తనకు తెలుసు. అందుకే మీకు అర్జున్ రెడ్డి రీ రికార్డింగ్ అంత పాపులర్ అయింది. అందుకనే మళ్ళీ దీన్ని కూడా తన్నే పెట్టుకున్నాడు. కబీర్ సింగ్ కూడా ఆయనే చేశారు హిందీలో. లక్ష్మీనారాయణ గారి వర్క్ గురించి మీకు చెప్పాలంటే, హర్షవర్ధన్ రామేశ్వర్ గారి తండ్రి మీకు 'ప్రేమికుడు' సినిమాలో ఎర్రాని కుర్రదాని గోపాల సుర్రుమందిని ఆ పాట ఉంది కదా. అవును. ఆ పాట ముందు ఒక టేప్ సౌండ్ వస్తుంది. అది ఆల్మోస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్, మెలోడీ ఇన్స్ట్రుమెంట్ వాయించినట్టు వస్తుంది ఆ టేప్ సౌండ్. ఆ డప్పు రైట్. అది కొట్టింది ఆయనే అన్నమాట. అవునా? ఆయన ద్వారా ఆయనది ఒక బృందం ఉంటది. ఇప్పటికీ లైవ్ రిథమ్స్ కొట్టాలంటే లక్ష్మీనారాయణ గారి బృందమే టాప్ మోస్ట్ అన్నమాట. ఓకే. ఓకే. రెహమాన్ గారు అన్ని సినిమాలకి ఆయనే చేస్తారు. ఓకే. ఆ నేపథ్యం ఉందన్నమాట. వాళ్ళ అబ్బాయి ఓకే. హర్షవర్ధన్ రామేశ్వర్. అయితే ఈ సినిమాకి రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఒక థీమ్ కావాలి, విజిల్‌తో చెయ్యని చెప్పారు సందీప్ రెడ్డి గారు. అప్పుడు విజిల్‌తో ఒక బిట్ చేసాడన్నమాట. బిట్ వస్తుంది. దాన్ని పట్టేసుకున్నారు మీరు బాగా. ఆ బిట్ చాలా హాంటింగ్ గా ఉందని చెప్పి అనుకుని సందీప్ రెడ్డి గారు దాన్నే ఈ నాన్న పాటగా కన్వర్ట్ చేశారన్నమాట. ఓకే. నాన్న నువ్వు నా ప్రాణం అని సరిపోదట మాట. మీకు సాహిత్యం పడేటప్పటికి అది బిట్ లాగా అనిపించదు, పాటలాగా అనిపిస్తుంది. పాటలాగా అనిపిస్తుంది. కానీ వెనక మీరు ఇప్పుడు ముందు నాకు వినిపించారు కదా, అది నా చెవులు వినిపిస్తుంది. దానికి ఆ శక్తి ఉంది. అది అంత మంచి బిట్ కాబట్టే పాట చేద్దామని అనుకోలేదు మొదట్లో.
అది అంటే అనిపించి ఆయన చేసిన తర్వాత దాన్ని పాటగా పాటగా తీసుకున్నారు. మార్చొచ్చు అని ఆయనకు అనిపించి నాకు ఇచ్చారు. ఓకే. అప్పుడు ఇవన్నీ రాశాను అన్నమాట. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి. రాసినప్పుడు ఆయన ఒకటి చెప్పారు. నాకు పాటలో ఎక్కడో ఒక చోట నాన్న సూపర్ హీరో నాకు. ఉమ్. ఈజ్ మై డ్రీమ్ బాయ్ అన్నట్టు కావాలి ఓకే. అని అడిగారు అన్న. ఈ సూపర్ హీరో కూడా కాదు, సూపర్ స్టార్ నాకు. అంతే. నాన్నే నాకు సూపర్ స్టార్ అన్న భావం కావాలని ఉమ్. నేను ఆలోచించా. స్టార్ కి తార ఉంది, సూపర్ స్టార్ ఏమనాలి అని ఆలోచిస్తే అప్పుడు సితార సితారా అని గుర్తొచ్చింది. గుర్తొచ్చిందా? శ్రేష్టమైన నక్షత్రం ఉమ్. సితార, ఉమ్. బాగా వెలుగులు చిందే నక్షత్రం. తారలో తార సితారా. నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి అని రాశాను. మా కళకి సితార నువ్వే, సూపర్ స్టార్ నువ్వే. నా కళల్లో ఉన్న సూపర్ స్టార్ నువ్వే అని నువ్వే. చెప్పాను. అది తెలుగులో కుదరడం అనేది చాలా అదృష్టం. చిత్రం ఏంటంటే ఇక్కడ సూపర్ స్టార్ వాళ్ళ అమ్మాయి పేరు సితారా. మీరు మళ్ళీ మీ పాత్రికేయ విజ్ఞానం అంతా ఉపయోగించి అటు అది ఇటు కలుపుతున్నారు. అది అది ఓకే.